శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు 6వ స్థానంలో రవి బుధ సంచారం. అంటే బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతి, రవి అష్టమాధిపతి అయినప్పటికీ కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల ఒక విపరీత రాజయోగం లాంటిది ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ఏర్పడడం జరుగుతుంది. 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు, అలాగే విజయస్థానం కూడా. మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగానికో ప్రముఖ సంస్థలో ఉద్యోగానికో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా మీకు విజయం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి శ్రమకు తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. విద్యార్థులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వారికి గవర్నమెంట్ స్కాలర్షిప్ కానీ, గవర్నమెంట్ కాలేజీలో సీటు కానీ, స్టైఫండ్ కానీ వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వారికి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇంకా సాధారణంగా ఈ రాష్ట్రాధిపతి శని 3వ స్థాన సంచారం అన్నది ఈ రాశి వారికి ప్రతిదీ ప్రోత్సాహకరంగా ఉండడం, చేసే ప్రయత్నంలో విజయం రావడం లభిస్తూ ఉంటుంది. అంటే కొంతకాలం వరకు కూడా ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి శని పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ఇప్పుడు గురువు 7వ స్థానంలోకి వచ్చి తన స్వక్షేత్రమైనటువంటి 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని చూస్తున్నాడు. అంటే 3వ స్థానం మీద అటు శని యొక్క దృష్టి, అలాగే గురువు యొక్క దృష్టి కలిసి ఈ 3వ భావం మీద ఏర్పడడం వల్ల ఇది మీకు ప్రోత్సాహకర ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, వివాహపరమైన విషయాల్లో కానీ, అలాగే ఏదైనా ఒక విషయాన్ని సాధించాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ సహజ రాశి చక్రంలో సహజ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు, సహజ దశమాధిపతిగా ఉన్నటువంటి శని, ఈ 2 గ్రహాలు ఒక భావం మీద దృష్టి పెట్టినప్పుడు, బట్ ఈ 2 గ్రహాలకి ఏదో విధంగా ఒక సంబంధం ఏర్పడినప్పుడు మాత్రమే జాతకుడికి ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంది. అటు విదేశ ప్రయత్నం చేయాలన్నా, విదేశం వెళ్ళాలన్నా, ఉన్నత విద్య చెల్లాలన్నా కూడా ఇప్పుడు ఈ మకర రాశి వారికి కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ అన్నది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే వచ్చిన ఇబ్బందుల్లో ఎక్కడ ఉందంటే, వీళ్ళు ఎంతో కష్టపడి ఏదైనా ఒక కాలేజీలో సీట్ సాధించిన, ఒక ఉద్యోగం సాధించిన, ఇంకో దాంట్లో ఏదన్నా ఒక లైసెన్స్ సంపాదించిన, ఈ కుటుంబ సభ్యుల వ్యతిరేకత చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా జాతకుని నిరాశపరచడం, అలాగే పెద్దగా ఎంకరేజ్ చేయకపోవడం, నిరుత్సాహపరచడం, అతని మాటకి పెద్దగా విలువ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులే మీకు ప్రస్తుతం పెద్ద అడ్డంకిగా మారడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ సమయంలో మీరు కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే విజయాన్ని సాధించగలరు. కాబట్టి కంప్లీట్గా విద్యార్థులైతే ఏదైనా హాస్టల్లో చదివి అక్కడ జాయిన్ అయ్యి విద్య అభ్యసించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా కుటుంబానికి దూరంగా ఉండి ఏదన్నా ఒక ఫ్రెండ్స్ హాస్టల్లోనో ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకునే మీ ప్రయత్నం చేస్తే కంప్లీట్గా మీ జీవితంలో సక్సెస్ రావడానికి ఇది టైం స్టార్ట్ అయింది. ఎందుకంటే గురువు అటు శని భగవాన్ అంటే మీ రాశ్యాధిపతిని, మీ రాశిని కూడా వీక్షిస్తున్నాడు. ఇంతకన్నా బెటర్ టైం మీకు జీవితంలో మునుముందు రాకపోవచ్చు. ఎందుకంటే జీవితం చాలా చిన్న జాతకంలో, చిన్న జీవితంలో ఇది ఇంపార్టెంట్ సమయం. ఎవరైతే ఇప్పుడు విద్యార్థులుగా ఉన్నారో, నిరుద్యోగులుగా ఉన్నారో వారికి అటు గురు దృష్టి, అటు శని యొక్క ప్రోత్సాహం లభిస్తున్నాయి. కాబట్టి కంప్లీట్గా ఈ సమయంలో మీరు పూర్తిగా ఉద్యోగం మీదో, మీ జీవితం సెటిల్మెంట్ మీదో, ఈవెన్ వివాహం మీదో మీరు దృష్టి పెట్టినప్పుడు ఈ రోజే కాదు, అక్టోబరు నెలాఖరు లోపులో మీ యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులతో వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోకుండా మీకు ఏది కరెక్ట్ అనిపించిందో మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకొని మీ ప్రయత్నం మీరు చేసుకుని అంతా వర్క్ అయిన తర్వాత మాత్రమే మీ కుటుంబ సభ్యులు తెలియజేయడం వల్ల మీరు సక్సెస్ సాధించగలరు. లేని పక్షంలో మీ యొక్క శ్రేయోభిలాషులే, మీ కుటుంబ సభ్యులే మీరు ఎదగకుండా వాళ్ళు ఏదో విధంగా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఏదైనా మీ యొక్క ప్రయత్నం మీరు మాత్రమే చేసుకోండి, ఇతరులకు తెలియకుండా. కంప్లీట్గా మరి ఈ వార ప్రారంభంలో గ్రహాలన్నీ 2, 8 స్థానాల మధ్య ఉండిపోయి, 2వ స్థానంలో రాహు, 8లో కేతు. ఎంత ప్రయత్నం చేసినా చివరికి ఆ ప్రయత్నం ఫెయిల్యూర్ అవడం, బెటర్ టు నెక్స్ట్ అదే తర్వాత ప్రయత్నం చేయండి అన్న విధంగా చివరి నిమిషంలో మళ్ళీ మీకు ఇటువంటివి రావడం జరుగుతుంటాయి. కాబట్టి బట్ ఏదైనా ఈ రాశి వారు కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం
దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల, ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్ దర్శించడం వల్ల, ప్రతిరోజు సూర్య నమస్కారం వల్ల, క్రమశిక్షణతో ప్రయత్నం చేయడం వల్ల జీవితంలో కంప్లీట్ సక్సెస్ రాబోతుంది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు, పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు, సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి, ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ, చెల్లెలతో కానీ, అక్కగారితో కానీ, ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవటం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేము అనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి, మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో, ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ, నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు, అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో, మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.